నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కగణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ రోజు నుంచి మనం మన శ్రీమద్ వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలోకి ప్రవేశిస్తున్నాం. నిన్నటితో సుందరకాండ సంపూర్ణమైంది. ఈ సుందరకాండలో చిట్ట చివరగా హనుమంతుడు ఆ అమ్మవారు ఇచ్చినటువంటి సందేశాన్ని అంతటినీ కూడా రాముడికి నివేదించాడు. ఇప్పుడు హనుమంతుడు చెప్పినటువంటిదంతా కూడా విన్నటువంటి వాడై శ్రీరామచంద్రుడు చాలా సంతోషించాడు. ఆయన శ్రుత్వా హనుమతో వాక్యం యథావదభిభాషితం రామ ప్రీతి సమాయుక్తో ఉత్తరమబ్రవీత్. హనుమంతుడు చెప్పినటువంటి వాక్యం యథావద్ అభిభాషితం,
అంటే అక్కడ ఏది చూశాడో ఏది విన్నాడో ఆ చూసినట్లు విన్నది విన్నట్లు ఆ ఉన్నది ఉన్నట్లుగా రాముడికి అంతా కూడా ఆయన వివరించి చెప్పినటువంటిది అదంతా కూడా రాముడు విన్నాడు. విని రామ ప్రీతి సమాయుక్త, రాముడు చాలా ప్రసన్నుడయ్యాడు. ఆయన అలా ప్రసన్నుడైనటువంటి వాడై ఆయన అంటున్నాడు, హనుమంతుడితో రాముడు మాట్లాడుతున్నాడు. అక్కడ హనుమంతుడితోనే కాదు, హనుమంతుడు గురించినటువంటిది సుగ్రీవాదులు అంతా ఉన్నారు కదా, ఆ సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళు అందరితోనూ కూడా అంటున్నాడు అన్నమాట ఆయన. కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపి యదన్యేన నశక్యం ధరణీతలే. హనుమంతుడు చేసినటువంటి ఈ మహత్కార్యం ఉందే, సుమహత్కార్యం, చాలా మహత్తో కూడినటువంటి కార్యం పని ఏది చేశాడో అది భువి దుర్లభం, భూమి మీద చాలా దుర్లభమైనటువంటిది. అలాంటి పని చేయడం అనేటువంటిది హనుమంతుడు చేసినటువంటి పని చాలా బృహత్కార్యం, అది సుమహత్కార్యం, మహత్కార్యం, అది సుమహత్కార్యం అన్నాడు. అంటే చాలా చేయవలసినటువంటి పని అది. ఎందుకంటే లోక కళ్యాణానికి సంబంధించినటువంటిది, అది మహత్తరమైనటువంటి కార్యం. ఈ భూమి మీద అది దుర్లభమైనటువంటిది అటువంటి పని. మనసాపి యదన్యేన నశక్తం ధరణీతలే. ధరణీతలే అంటే భూమి మీద ఎక్కడా కూడా అన్యేన ఇంకెవరి చేత కూడా మనసాపి నశక్యం, మనసా కూడా అంటే మనం చూసారా ఏదైనా పని ఏదైనా సరే మనకి మనస వాచ కర్మణ అంటారు. అంటే ముందు మనసుతో ఆ పని ఊహించడం, ఆ పని గురించినటువంటిది ఆలోచన చేయడం, సంకల్పం చేయడం, అంత మనసుతో ముందు ఆ మనసుతో సంకల్పం చేశారు అనుకున్నటువంటి పనిని వాచ అంటే తన వాక్కు ద్వారా వ్యక్తం చేయడం, తర్వాత కర్మణ అంటే ఆచరణలో పెట్టడం అనేటువంటిది. ఈ మూడు వీటిని త్రికరణములు అంటారు. అయితే ఇక్కడ రాముడు ఏమంటున్నాడంటే అసలు ముందు ఆ పని తర్వాత చేయడం సంగతి ఎలా ఉంటుంది, అసలు మనసుతో కూడా ఊహించలేదు ఎవరును. ముందు మనసుతో ఊహించిన తర్వాత కదా ఆ పని గురించి చెప్పడం కానీ ఆ పని చేయడం కానీ ఎవరో చేస్తారు. హనుమంతుడు ఇప్పుడు చేసినటువంటి పని ఉందే, ఈ భూమి మీద ఎవరు కూడా వాళ్ళు చేయగలం అనేటువంటిది మనసుతో కూడా ఊహించలేరు. అటువంటి కార్యం, సుమహత్కార్యం ఆయన చేసినటువంటిది. కృతం హనుమత కార్యం సుమహత్, హనుమంతుడి చేత చేయబడినటువంటి కార్యం ఉందే, హనుమంతుడి చేత హనుమంతుడి ద్వారా జరిగిందనమాట. అది అక్కడ ఉన్నటువంటి రహస్యం అంతా. హనుమంతుడు కూడా ఎప్పుడు తాను చేశాననేటువంటిది ఆయన కూడా మనస వాచ కర్మణ ఎక్కడా కూడా తాను చేశాననేటువంటి కర్తృత్వం ఆయన తీసుకోలేదు. తన ద్వారా జరిగిందనేటువంటిది మాత్రమే తనకు తెలుసు. ఇప్పుడు రాముడు కూడా హనుమతాకృతం, హనుమంతుడి చేత చేయబడినటువంటిది. నహితం పరిపశ్యామి యస్తరేత మహోదధిం అన్యత్ర గరుడాద్వాయోరన్యత్ర చ హనుమతః. ఇంకా ఏమంటున్నాడంటే రాముడు, తాం యహ మహోదధిం తరేత, ఎవడైతే ఈ మహాసముద్రాన్ని, శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని వేరే అయినటువంటి వాడు ఎవడు కూడా దాటినటువంటి వాడిని నా పరిపశ్యామి, నేను ఎక్కడా కూడా చుట్టుపక్కల ఎక్కడా కూడా చూడలేదన్నాడు. అన్యత్ర గరుడాత్
వాయో అన్యత్ర చ హనుమత. అంతకుముందు గరుత్మంతుడు వాయుదేవుడు తప్ప ఇంకెవరు కూడా అలాగా అంత దూరంలో ఉన్నటువంటి ఆ సముద్రం పైన అంత దూరం దాటడం అనేటువంటిది చేయగలిగినటువంటి వాళ్ళు లేరు. తర్వాత ఇప్పుడు హనుమత, మూడోవాడు హనుమంతుడు. వీళ్ళు ముగ్గురు తప్ప అంత అంత తేలిగ్గా అంత దూరం మధ్యలో అన్ని భయంకరమైనటువంటివన్నీ కూడా దాటుకుంటూ అలా వెళ్ళి రావడం అనేటువంటిది ఉందే, అది ఎవరు చేయలేరు. అందుకని నతం నహి పరిపశ్యామి, చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎవరు కూడా అలాగా. దేవదానవ యక్షాణం గంధర్వోరగరక్షసాం అప్రదృశ్యాం పురీం లంకాం రావణేన సురక్షితాం ప్రవిష్ట సత్వమాశ్రిత్య జీవన్ కో నామ నిష్క్రమేత్. ఇంకా రాముడు ఏమంటున్నాడంటే, దేవదానవ యక్షాణం, దేవతలు కానీ దానవులు కానీ యక్షులు కానీ గంధర్వులు కానీ, ఉరగ అంటే పాములు కానీ, రాక్షసు అంటే రాక్షసులు కానీ ఎవరు కూడా ఎవరి చేత కూడా అప్రదృశ్య, లంక అనేటువంటి నగరం ఉందే, ఎవరు చేత కూడా ఆ నగరాన్ని వాళ్ళు ప్రవేశించడానికి, ఎందుకంటే అది రావణేన సురక్షితాం, రావణుడి చేత బాగా రక్షింపబడుతూ ఉన్నటువంటి ఆ లంకని అది అప్రదృశ్య, ఎవడు కూడా దాటలేరు, దాన్ని దాటి లోపలికి వెళ్ళలేరు. ఎందుకంటే రావణుడి చేత పరిపాలింపబడుతున్నటువంటిది, సురక్షితంగా ఉన్నటువంటిది. పైగా ఇంకోటి ఏమిటి, ప్రవిష్ట సత్వం ఆశ్రిత్య, తన బలం, తన యొక్క సత్వం అనేటువంటి దాంతో లోపలికి ప్రవేశించిన జీవన్ కోనామ నిష్క్రమేది. ఒకవేళ ఎవడైనా సరే తన బలంతో లోపల ప్రవేశించాడనుకోండి, ప్రవేశించిన వాడు బతికి మళ్ళీ బయటికి రావడం అనేటువంటిది ఉందే, అది సాధ్యం కాదంటాడు. జీవన్ కో నామ నిష్క్రమే, ఇంకోటి ఎవరు అసలు జీవన్ అంటే బతికి ఉండి, నిష్క్రమే బయటికి రావడం అనేటువంటిది కో నామ, ఇంకెవడున్నాడు అసలు? ఎవరు ఎవరు కూడా అసలు దానిలో వెళ్ళలేరు. వెళ్ళినా కూడా మళ్ళీ బతికి బయటికి రావడం అనేటువంటి సాధ్యం కాదు. అందువల్ల అటువంటి పని చేశాడు ఈయన హనుమంతుడు అని రాముడు ప్రశంస చేస్తున్నాడు. రాముడు స్వయంగా సుగ్రీవుడు, అంగదుడు, మరి జాంబవంతుడు, మీలాంటి వానర వీరులు అంతమంది అందరు ఎదురుగుండా రాముడు స్వయంగా హనుమంతుడిని ఆయన చేసినటువంటి పని ప్రశంసిస్తున్నాడంటే హనుమంతుడికి అసలు ఆయన ఎటువంటి వాడు అయి ఉండాలి? రాముడి చేత ప్రశంసింపబడుతున్నాడంటే కో విసేత్ సుదురాధర్షాం రాక్షసైశ్చ సురక్షితాం యో వీర్య బల సంపన్నో న సమః స్యాత్ హనుమతః. సుదర్ధర్షాం, ఎవరి చేత దర్శింపబడడానికి వీలు లేనటువంటి దాన్ని కో విసేత్, ఎవడు ప్రవేశిస్తాడు అందులోకి. రాక్షసైచ సురక్షితాం, రాక్షసులు ఎంత మహాబలవంతులైనటువంటి రాక్షసులందరూ దాన్ని అన్ని వైపులా రక్షిస్తూ ఉన్నటువంటిది. అలాంటి దాంట్లోకి ఎవడు ప్రవేశించగలడు అందులోకి? హనుమంతుడు తప్ప. అంటే హనుమంతుడు ఎటువంటి వాడు అంటున్నాడు? యో అంటే యహ వీర్య బల సంపన్న, వీర్యము బలము పూర్తిగా కలిగినటువంటి వాడు, నా సమస్యాత్, అతనితో సమానమైనటువంటి వాడు ఇంకోటి లేడు. హనుమతః సమః న స్యాత్. అందుకని హనుమంతుడితో సమానమైనటువంటి వాడు ఇంకోటి ఎవరు లేడు. భృత్యకార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహత్. హనుమంతుడు సుగ్రీవుడికి భృత్యుడు చేసేటువంటి పని చేశాడు. భృత్యుడు అంటే సేవకుడు అనమాట. భృత్యుడు అంటే
సుగ్రీవుడి ఆజ్ఞ కదా, ఆ ఆజ్ఞ మీద బయలుదేరి వెళ్ళాడు. అందుకని భృత్యకార్యం అంటే సేవకుడు చేసేటువంటి పనిని, ఒక సేవకుడు సుగ్రీవుడికి సేవకుడుగా తను చేసినటువంటి పని మహత్కార్యం. మామూలు విషయం, మామూలు చిన్న పని కాదు అది. అసాధ్యమైనటువంటి పని చేశాడు. ఏవం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ. ఎలా చేశాడు? స్వబలం, తన యొక్క బలాన్ని, దాని సదృశమైనటువంటి పరాక్రమాన్ని విధాయ, దాన్ని ఉపయోగించి ఈ పనిని చేశాడు. యో హి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే. ఇప్పుడు రాముడు చెప్తున్నాడు, ఇంకా ఏం చెప్తున్నాడంటే యో హి భృత్య నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే. భర్త్ర అంటే తన స్వామి అయినటువంటి వాడు, తన రాజు, తన స్వామి అయినటువంటి వాడి చేత దుష్కరే కర్మణి, చాలా కష్టమైనటువంటి పని యందు యహ భృత్య నియుక్త, ఎవడైతే సేవకుడుగా ఉండి నియోగింపబడతాడో కుర్యాత్ తదనురాగేణ, ఆ పనిని స్వామియందు ప్రేమతో ఎవరైతే చేస్తాడో తమ్ ఆహు పురుషోత్తమం, అటువంటి వాడిని ఉత్తముడైనటువంటి పురుషుడని అంటారు. అంటే తన స్వామి ఒక పని అప్పచెబితే అది ఎటువంటిది, పైగాను దుష్కరమైనటువంటి పని, మామూలు ఊరికే సరదాగా వెళ్ళొచ్చేటువంటి పని కాదు అది. మృత్యు యొక్క ముఖంలోకి వెళ్ళేటువంటి పని. మహాబలవంతులు, సాహసవంతులైనటువంటి వాళ్ళ రాక్షసులందరూ, పైగా రావణుడు కూడా స్వయంగా చూసుకుంటూ ఉంటాడు లంకని. అలాంటి రావణుడి చేత, భయంకరమైనటువంటి బలవంతమైనటువంటి రాక్షసుల చేత పరిపాలింపబడుతున్నటువంటి లంకలోకి అసలు వెళ్ళడమే, సముద్రం దాటి వెళ్ళడమే కష్టం. పైగా లంక లోపలికి వెళ్ళడం అంతకంటే కష్టం. వెళ్ళి పైగా ఈయన చెప్పినటువంటి విధంగా సీతాదేవి అమ్మవారిని చూసి మళ్ళీ వాళ్ళ మధ్యలోంచి బయటికి రావడం, ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యమైనటువంటి పని కాదు. అందుకని తన ప్రభు అయినటువంటి వాడు, తన రాజు అయినటువంటి వాడు, తాను భృత్యుడు, ఎవడైతే అలాగ తన ప్రభువు చేత దుష్కరమైనటువంటి పనిలోకి నియోగింపబడతాడో, అలా నియోగింపబడి తదు అనురాగేణ, తను పంపించినటువంటి ప్రభువు యందు ప్రేమతో ఆ పని తనది, ఆ పని తను నియోగింపబడినటువంటి దాని యందు ఎంతో ప్రేమతో, అంటే భక్తితో అన్నమాట. భక్తి ప్రేమలు ఒకటే కదా మరి అంతా. దాంతో కుర్యాత్, ఎవరైతే చేస్తాడో తమ్ ఆహు పురుషోత్తమం, అటువంటి వాడిని ఉత్తముడైనటువంటి పురుషుడు అంటారు అని చెప్తున్నాడు రాముడు. అనలైజ్ చేసి చెప్తున్నాడు. యో నియుక్త పరం కార్యం న కుర్యాన్ నృపతే ప్రియం భృత్యో యుక్త సమర్థశ్చ తమాహుర్ మధ్యమం నరం. ఇంకా రెండోవాడు, అంటే 3 కేటగిరీస్ ఉన్నాయంటున్నాడు. ఉత్తముడు, మధ్యముడు, అధముడు అనేటువంటి 3 రకాలైనటువంటి స్థాయిలో ఉండేటువంటి భృత్యులు ఉంటారు అని. ఇప్పుడు రెండోవాడి గురించి చెప్తున్నాడు. మధ్యముడైనటువంటి వాడు ఎలా అంటే యహ నియుక్త పరం కార్యం నృపతే న కుర్యాం ప్రియం. ఎవడైతే ఆ ఒక పని మీద నియోగింపబడి ఉంటాడో వాడు, అటువంటి భృత్యుడున్నాడే, యుక్త సమర్థశ్చ, సమర్థుడు, ఏ పనైనా చేయగలిగినటువంటి వాడు, యుక్తిగా చేయగలిగినటువంటి వాడు అయ్యుండి తాను పంపించినటువంటి తన ప్రభువు యొక్క పనిని, ఆయన చెప్పినటువంటి పని చెప్పినంత వరకు మాత్రమే అలా చేసుకుని వచ్చి ఆయనకు ప్రియమైనటువంటి విధంగా ఇంకా దానికి సంబంధించినటువంటి ఉంటే వాటిని మాత్రం ఏమీ చేయకుండా అంత మాత్రమే చేసి వచ్చినటువంటి వాడు ఉంటాడే, అటువంటి వాడిని తమ్ ఆహు మధ్యమం నరం. తమ్ నరం మధ్యమం, వాడు మధ్యముడు, అటువంటి వాడు. ఇంకా మూడోవాడు
నియుక్తో నృపతే కార్యం న కుర్యాద్య సమాహిత భృత్యో యుక్త సమర్థశ్చితమాహు పురుషాధమం. శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వాడు అయ్యుండి, యుక్తి కూడా తెలిసి ఉండి, తన స్వామి అయినటువంటి వాని చేత నియోగింపబడి ఉండి ఒక పనిలో దాన్ని చక్కగా ఆ పని నెరవేర్చుకుని రాకుండా తిరిగి ఎవడైతే వస్తాడో వాడు అధమః పురుష, పురుషుల్లో అధముడైనటువంటి వాడు అని 3 రకాలైనటువంటి వాళ్ళని గురించి చెప్పాడు. ఈ 3 రకాల్లో హనుమంతుడు మొదటివాడు అనమాట. అది చెప్తోంది. తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం హనుమత నచ ఆత్మా లఘుతాం నీత సుగ్రీవశ్చాపి తోషిత. హనుమంతుడు ఉత్తముడైనటువంటి వాడు. ఎందుకని? ఆయన చేత నియోగింపబడి సుగ్రీవుడి చేత ఆయన చెప్పినటువంటి కార్యం పూర్తి చేసి ఇంకా ప్రియమైనటువంటి దానికి సంబంధించినటువంటి పనిని కూడా అన్నీ పూర్తి చేసుకుని తనని తాను ఏమాత్రము తక్కువ కాకుండా ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. ఎందుకని నా ఆత్మా లఘుతాం నీత, తాను తక్కువ చేసుకునేది చేయలేదు. అంతే, ఎప్పుడు ఆయన చెప్పిన పని చేయలేకపోతే తక్కువవాడు అవుతాడు. అలా చేసుకోలే. సుగ్రీవశ్చాపి తోషిత, సుగ్రీవుడికి కూడా చాలా సంతోషం కలిగించినటువంటి విధంగా చేశాడు అదేం చేసినటువంటిది. అందుకని ఆ మొదట చెప్పినటువంటి ఉత్తముడైనటువంటి పురుషుడు అని రాముడు చెప్తున్నాడు అన్నమాట హనుమంతుడి గురించి. ఇక్కడ రాముడు హనుమంతుడిని ప్రశంసిస్తున్నాడు, స్తుతిస్తున్నాడంటే ప్రశంసిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఎవరిని ప్రశంసించవచ్చు అనేటువంటిది మనకి ఒక ధర్మం. ఇందులో ఎవరిని ప్రశంసించవచ్చు ఏ స్థాయిని బట్టి అని అంటే వాళ్ళు చేసినటువంటిది అద్భుతమైన పని చేసి ఉండొచ్చు, ఎవరూ చేయలేనటువంటి పని చేసి ఉండొచ్చు, వాళ్ళు మహత్తరమైనటువంటి శక్తి ఉండొచ్చు. అలా ఉన్నప్పటికీ ప్రశంసించవలసినటువంటిది ఎవరు, ఏ సందర్భంలో ఎవరు ప్రశంసించవచ్చు, ఎవరు ప్రశంసించకూడదని ఒక ధర్మం ఉంది. అదేమిటంటే గురువులైనటువంటి వాళ్ళని, తల్లిదండ్రులైనటువంటి వాళ్ళని వారికి ఎదురుగుండానే మనం ప్రశంసించాలి. మన తల్లిదండ్రులు కూడా మొదటి గురువు కదా, తల్లిదండ్రులు అంటే ప్రథమ గురువులు కదా. అందుకని తల్లిదండ్రులు నేను తనకు ఉపదేశం చేసి తను నడిపిస్తున్నటువంటి గురువులు నేను ముఖాముఖి ప్రత్యక్షంగా వాళ్ళ ఎదురుగుండానే వాళ్ళని ప్రశంసించాలి అని ధర్మం. అంటే ఎదురుగుండా ప్రశంసించకూడదు అని సంకోచం అక్కర్లేదు అని ప్రశంసించాలి అన్నారు. తర్వాత మిత్రులు బంధువులు అయినటువంటి వాళ్ళు ఉంటారే, ఆ మిత్రులు బంధువులు అయినటువంటి వాళ్ళని వాళ్ళ ఎదురుగుండా ప్రత్యక్షంగా ప్రశంసించకూడదు, వాళ్ళ గురించి పరోక్షంగా ప్రశంసించాలి. అది ధర్మం. ఎదురుగుండా పొగిడి తర్వాత వాళ్ళని తిడితే పూర్తి ఘోరమైనటువంటిది అనమాట. వాళ్ళు ఎదురుగుండా ఉన్నప్పుడు మీరు ఇంద్రుడు చంద్రుడు మీ అంతటి వాళ్ళు లేడని చెప్పి తర్వాత వాడు వెనకాతల వాడి మొహం వాడికే అది చెప్పాం కానీ అని చేస్తే చాలా పాపం అన్నమాట. అందుకని ప్రశంసించాలి, మిత్రుల్ని బంధువులైనటువంటి ప్రశంసించాలి, కానీ ఎదురుగుండా సముఖంలో ప్రశంసించకూడదు. తర్వాత మరి దాసులైనటువంటి వాళ్ళు, భృత్యులైనటువంటి వాళ్ళు ఉంటారు, మన సేవకులైనటువంటి వాళ్ళు ఉంటారు. సేవకుల్ని ప్రశంసించడం ఏమిటండి, కానీ వాళ్ళని కూడా ప్రశంసించాలి. సేవకులైనంత మాత్రం వాళ్ళు మనకి సేవ చేసినటువంటి వాళ్ళని ప్రశంసించద్దండి. పైగా మనం చెప్పినటువంటి ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రశంసించాలి. అయితే
వాళ్ళని ఎలా ప్రశంసించాలో అది కూడా మనకు ధర్మం ఉంది. ఎప్పుడంటే వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనిని వాళ్ళు సవ్యంగా పూర్తిగా కార్యనిర్వహణ చేసి పూర్తి చేసి వచ్చాక వాళ్ళని ప్రశంసించాలి. అప్పుడు వాళ్ళని డైరెక్ట్గా ప్రశంసించవచ్చు, వాళ్ళని పొగడచ్చు. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, మనకంటే శక్తిలో తక్కువ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మనకంటే ఎక్కువ శక్తి గల వాళ్ళు అయ్యండి కూడా మన దగ్గర భృత్యుడుగా. ఇప్పుడు హనుమంతుడు అంతే కదా, ఆయన తక్కువ వాడు కాదు కదా, అయినప్పటికీ భృత్యుడుగా వెళ్ళాడు ఆయన. అందుకని భృత్యుడు లేక సేవకుడు అయినటువంటి వాడు తాము చెప్పినటువంటి పనిని సంపూర్ణంగా నిర్వహించి తిరిగి వచ్చినట్టు కార్యసాధన చేసి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా ప్రశంసించవచ్చు. ఇది మూడవది. ఇంకా నాలుగవది ఏమిటంటే వాళ్ళు తన సంతానం, మన బిడ్డలు ఉంటారు, వాళ్ళని మనం ప్రశంసించకూడదు. అక్కడే ఇప్పుడు మనం చాలామంది తల్లిదండ్రులు పొరపాటు పడుతున్నారు, పూర్తిగా రివర్స్. ఎందుకు ప్రశంసించకూడదు, మన పిల్లలు మనం ప్రశంసించడం ఎందుకు చేయకూడదు అంటే చేస్తే వాడికి ఆయుక్షీణం ఉంది కనుక. ఇది ధర్మం. అది ఆ నాన్సెన్స్ అయితే మానేయండి, ప్రశంసించండి. వాళ్ళకి ఏమవుతుంది తర్వాత చూడండి. మన నోటితో మనం డైరెక్ట్గా వాళ్ళని ప్రశంసించకూడదు అంటే ఎదురుగుండా ఆయన ఇంకోళ్ళతో కూడా మనం ప్రశంసించకూడదు. వాళ్ళు ప్రశంసిస్తే మనం వీడిని సంతోషించవచ్చు. మన పిల్లల్ని వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని, వాళ్ళ గొప్పతనాన్ని అవతల వాళ్ళు ప్రశంసిస్తుంటే మనం విని ఆహా చాలా బాగుందని సంతోషించవచ్చు. వాళ్ళకి బాగుంది వీళ్ళ చేస్తున్నాను మన మనసులో సంతోషించి వాళ్ళని ఆశీర్వదించవచ్చు. అంతేగాని వ్యక్తంగా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన పిల్లల్ని మనం ప్రశంసించకూడదు. చేస్తే వాళ్ళ యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. ఆయుక్షీణము అభివృద్ధి ఆగిపోవడం అని జరుగుతాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చాలామంది తల్లిదండ్రులు తెలియక మన పిల్లలు మనమే, మా వాడండి ఏం తెలియగలవాడండి, అసలు క్లాస్ ఫస్ట్ అండి, తెలియగలవాడండి మా వాడు అసలు అని చాలామంది చూసాం. కొన్ని కేసులు ప్రత్యేకంగా చూసాం. అదే పనిగా వాళ్ళ పిల్లవాడిని పాపం బాగా పొగడడం అటువంటి చెప్పి చేసినటువంటి వాళ్ళు, ఆ పిల్లవాడు అసలు మంచి ఆయుర్దాయం ఉన్నవాడికి వస్తే ఆయుర్దాయం తగ్గిపోయి వెళ్ళిపోయినటువంటి వాడు ఉన్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రతిభ ఆగిపోతుంది, వాళ్ళ ఆయుర్దాయం కూడా అయిపోవచ్చు, మారిపోవచ్చు. మనం పొగడకూడదు. అంటే మనం పొగడాల్సిన పరిస్థితి ఎప్పుడు మన పిల్లలకి ఇంకెవడు పొగడే పరిస్థితి లేకుండా వాళ్ళు అలా ఉంటారా అంటే వాడు చేసేటువంటి పనులు ఇంకెవడు పొగడడానికి వీలైనటువంటి పనులు చేస్తే ఇంకెవరు పొగడడానికి లేదు కాబట్టి మనమే పొగుడుకోవాలని. ఇంకా మరీ హీనం ఏమిటంటే మన గురించి మనం పొగుడుకోవడం. అది అసలు అది పరాకాష్ట అనమాట. అది అంటే లోకల్లో ఇంకెవడు మన గురించి పొగడాల్సినటువంటి మనకు దాని ఏ ఒక గుణము లేకపోతే ఇంకెవడు పట్టు కాబట్టి మన గురించి మనమే చెప్పుకోవాలన్నమాట. అది మరీ హీనమైనటువంటిది. కాబట్టి మన సంతానం గురించి మనం పొగడకూడదు అనేటువంటిది చాలా పెద్దలందరూ చెప్పినటువంటిది. మనకు మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాలు చెప్తూ భారవి మహాకవి గురించి చెప్పారు. ఆయనకి ఇలాగే ఆ భారవి మహాకవి చిన్నప్పటి నుంచి బాగా ప్రతిభావంతుడు. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచే ఆశువుగా బ్రహ్మాండమైనటువంటి కవిత్వం చెప్పి చాలామంది అప్పటి నుంచి మెచ్చుకునేవాళ్ళు. అబ్బాబ్బా ఎంత బాగా చెప్తున్నాడు అది. వాళ్ళ నాన్నగారితో అంటే ఏడు సైడ్ వాడు మొహం కుర్రాడు అనేవాడు వాళ్ళ నాన్నగారు. వీడు పెద్దవాడు అవుతున్నాడు, ఇంకా లోకల్లో బాగా దేశంలో అక్కడ పెద్ద పేరు వస్తుంది. కానీ ఎప్పుడూ వాళ్ళ నాన్నగారు ఒక్కసారి కూడా అప్రిషియేషన్ పోయి మా వాడు గొప్పవాడు చాలా పని చేశాడు అనలేదు. వీడు చూస్తున్నాడు, వింటున్నాడు, కోపం వస్తుంది వాడికి. పైగా బయట వాళ్ళు వచ్చి పొగిడినా కూడా ఈయన దగ్గర ఏడు సైడ్ వాడిది కుర్రాడు పెద్ద అని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు వీడికి మనసులో బాగా పడింది, మా నాన్నకి నేనంటే చాలా ఈర్ష్య అసూయాను, ఎందుకంటే ఆయన మించిపోయిన వాడిని అవుతున్నాను కాబట్టి. అందుకని ఈ నెల సరే చంపేయాలని అంతదాకా వెళ్ళాడు వాడు, అంత పరాకాష్ఠకి వెళ్ళాడు. ఒకరోజు రాత్రి అటక మీద కూర్చున్నట్టు ఆయన బెడ్రూమ్లో అప్పుడు అటకలు ఉండేది, అటక మీద కూర్చున్నట్ట ఒక
ఈ తిప్పేటువంటి రాయి ఉంటుంది కదా, ఆ రాయి పట్టుకుని తలపాలు కొట్టేద్దాం, పడుకోవడానికి వస్తాడు కదా, తలపాలు కొడదామని అటక మీద కూర్చున్నాడు. రాత్రి భోజనం చేసి వాళ్ళ నాన్న వచ్చాడు లోపలికి, పక్క మీద కూర్చున్నట్ట. భార్య అంటే ఇతని తల్లి ఆమె కూడా వచ్చింది లోపలికి, తాంబూలం ఇస్తూ ఆయన చేతికి. ఆవిడ అందుకే ఏమండి, లోకం అంతా మన పిల్లవాడిని, వాడు ఎంత గొప్పవాడు, వాడు ఎంత మంచి పేరు వచ్చింది వాడిగా అందరూ మెచ్చుకుంటున్నారు, మీరు ఏమిటంటే ఒక్కసారి కూడా మెచ్చుకోరు, పైగా ఇంకోటి చెప్తే కూడా వాడి మొహం పిల్లకాయ అంటారు, ఏమది వాడి మీద మీకంతా అని చెప్పంటే, ఓ స్పిచ్దానా, మన పిల్లల్ని మన నోటితో మనం పొగిడితే వాళ్ళ ప్రతిభ ఆగిపోతుంది, వాళ్ళకి ఆయుర్దాయం ఆగిపోతుంది, వాడు ఆయుక్షీణం అయిపోతుంది. నాకు సంతోషం ఎందుకు ఉండదు, వాళ్ళందరూ మెచ్చుకుంటూ అంటే విని సంతోషం, నాకు ఎంత సంతోషం, కానీ మనం పొగిడితే వాడికి ప్రతిభ అయిపోతుంది, మనమే వాడికి అపకారం చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి అనేప్పటికీ అప్పుడు వీడికి పైనుంచి కిందకి దిగొచ్చి వాళ్ళ నాన్నగారు కాళ్ళ మీద పడ్డాడు. పొరపాటు అయిపోయింది, నాన్నగారు ఎంత ఇప్పుడు అమ్మ కనుక అడిగకుండా పోతే ఎంత ఘోరం అయిపోయి ఉండేది. నేను ఇలా మిమ్మల్ని తెలబాలు కొట్టే దాన్ని కూడా నేను రెడీగా పెట్టుకున్నాను సిద్ధంగాను. అమ్మ అదృష్టవశాత్తు అడిగింది, మీరు సమాధానం చెప్పారు కాబట్టి నాకు వివేకం కలిగింది, అందుకని దీని ప్రాయశ్చిత్తం మహాపాపం కదా నేను చేయబోయింది, నేను తలపెట్టి చేయలేదు, కానీ ఆ తలపు రావడం కూడా పాపమే, అందుకే ప్రాయశ్చిత్తం. పర్లేదురా, నువ్వు తెలుసుకున్నావు కదా అన్న, ఏం పర్లేదు అన్నారు నా నాన్నగారు. కాదు ప్రాయశ్చిత్తం చేయాల్సిందే, మీరు నాకు ఏదో ఒకటి చెప్పండి. సరే ఓ పని చేయని వాడు అడిగావు కాబట్టి, వాడికి అప్పటికే పెళ్ళి అయింది, పిల్లవాడు పెళ్లి చేశారు. మీ మామగారింటికి వెళ్ళి 1 సంవత్సరం పాటు అక్కడ ఉండిరా, అదే ప్రాయశ్చిత్తం అన్నట్టు. మీ మామగారింటికి వెళ్ళి 1 సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో ఉండిరా, అదే ప్రాయశ్చిత్తం అన్నారు. తప్పకుండా వెళ్ళాడు ఆయన భారతవి. వెళితే వాళ్ళ మామగారు మొదట రాగానే చాలా అల్లుడు వచ్చాడు, చాలా మంచి ప్రతిభావంతుడు అని చాలా బ్రహ్మాండంగా అట్టహాసం చేసి అందరినీ చేశారు. బాగుంది. మొదటి రోజు 2 రోజులైంది, 3 రోజులైంది, వారం అయింది, వీడు కదలటం లేదు. ఆవిడ ఏమండి అల్లుడు గారు, ఏమిటి మన కార్యక్రమం ఏమిటి అని అడిగేట. ఏం లేదండి, సరదాగా 1 సంవత్సరం పాటు ఉందామని వచ్చాను మీతో. అలాగనైనా మరి చెప్పమే మరి అని వెంటనే మన పనులు మనం చేసుకోవాలి దా అని చెప్పి ఆవిడ పొలం పనులు, ఇంట్లో పనులు, పాలికాపు చేసేటువంటి పనులు అన్నీ అప్పచెప్పాట. ఈయనకు అదే కావాల్సింది, ప్రాయశ్చిత్తం కోసం వచ్చాడు ఆయన. అందుకని ఆయన ఎంత హీనంగా చూసినా, పైగా ఆమె ఆహారం ముందు బ్రహ్మాండ పంచభక్ష పర్వాలను పెట్టేటువంటి వాడు, తర్వాత సద్దన్నము ఇంకా పసిపోయినన్నం అలాంటివి పెట్టినా కూడా వీడైనా హాయిగా సంతోషంగా తిన్నట్టు. అలా సంవత్సరం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. అలా మాస్టర్ చెప్పారు, కథ అంతా భారవీ కథ అన్నమాట. అందుకని ఎక్కడా కూడా మనం మన సంతానాన్ని మన నోటితో మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ప్రశంసించకూడదు, వాళ్ళ అభివృద్ధి కావాలంటే. అది మనం చేయాల్సింది. మరి ఇప్పుడు రాముడు హనుమంతుడిని ప్రశంసిస్తున్నాడు, ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా కాదు. అయితే ఎందుకు ప్రశంసిస్తున్నాడంటే, ఒకటి తన భృత్యుడుగా వెళ్ళాడు ఆయన, సేవకుడుగా భృత్యుడుగా వెళ్ళాడు. వెళ్ళి ఎవరికి సాధ్యం కానిటువంటి పని ఈయన యొక్క పనిని నెరవేర్చి, దాంతోపాటు ఇంకా ఆయనకు ప్రియమైనటువంటి పనులు ఇంకా చేసి వచ్చాడు. కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత భృత్యుడిని ప్రశంసించవచ్చు అనేటువంటి అందుకని రాముడు ఎప్పుడు ధర్మం తప్పడు. రామో విగ్రహాన్ ధర్మ అని ఇంతకుముందు చెప్పాం కదా, రాక్షసులే చెప్పారు. మారీచుడు అన్నాడు రావణుని గురించి రావణాసుడితో, రామో విగ్రహాన్ ధర్మ అని స్వయంగా మనం చెప్పుకున్నాం కూడా. అది శత్రుపక్షంలో ఉన్నటువంటి మారీచుడు తాను స్వయంగా రావణుడి గురించి రావణాసుడితో ఏమన్నాడంటే, రామో విగ్రహాన్ ధర్మ, రాముడు అంటే ధర్మం స్వరూపమే, ధర్మం ఒక రూపం ఎత్తే అది రాముడయ్యా అని చెప్పాడు. అలా అవతల వాళ్ళు శత్రువులుగా భావించేవాళ్ళు కూడా ఇన్ని. అలాగ మనకి మహాభారతంలో కూడా ధర్మరాజుని దుర్యోధనుడు అనగానే పిలిచేవాడు ఎప్పుడు. మరి దుర్యోధనుడు ధర్మరాజు మీద చిన్నప్పటి నుంచి ద్వేషము, పగ, పరమశత్రువుగా భావిస్తాడు. ఈయన ఎవరిని, ధర్మరాజు ఎవరిని శత్రువుగా భావించడు. అందుకని అజాత శత్రువు అంటారు ఆయన్ని. ఆయన శత్రుభావం అసలు లేదు రావణులాగే. కానీ వాడు ఈయన్ని శత్రువుగానే భావిస్తూ ఉంటాడు. కానీ ఎదురుపడితే అనగానే పిలుస్తాడు.
మన తెలుగు భారతంలో మన అనేక చోట్ల అంటే ముఖాముఖిగా ధర్మరాజుకు ఎదురుగుండా ఉండి మాట్లాడటం కొద్ది సార్లే భయం వాడికి, ఎందుకంటే మరి వాడు పాపం చేస్తున్నాడు కదా అందుకని. కానీ ఎదురు పెడితే మాత్రం అనగా అనండి. అలాంటి రాముడు మరి ధర్మం ఏ విషయంలోనూ తప్పడు. అందుకని ఇప్పుడు హనుమంతుడిని పొగడ్డం అనేటువంటిది ఉంది, అది కూడా ధర్మం ప్రకారమే పొగుడుతున్నాడు. అంటే ధర్మం ప్రకారం చూసి పొగడాలి కాబట్టి పొగుడుతున్నాడు అని అర్థం కాదు. మళ్ళీ తన హృదయంలో ఆయన యందు ప్రేమ, ఆయన యందు ఎంతో గౌరవం, ఆదరం, ఇవన్నీ కలిసి వాత్సల్యం ఇవన్నీ కలిసి పొగుడుతున్నాడు. కానీ అది కూడా ధర్మం ప్రకారం పొగుడుతున్నాడు. ఆ ధర్మం వ్యతిక్రమం చేసి పొగట్టం లేదు. అందుకని చాలా మనం సూక్ష్మమైనటువంటి అంశం అన్నమాట ఇది. అందుకని ఇలా పొగుడుతున్నాడు అనమాట. అందుకని మృత్యుల్లో 3 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పాడు కూడా కదా మనకి. తన ప్రభువు తనకు అప్పగించినటువంటి పని చాలా ఎవరి వల్ల కానటువంటి పని, దాని యందు ప్రేమతో పూర్తి చేయడమే కాకుండా దానికి అనుకూలమైనటువంటి వేరొక కార్యం ఉంటే అది కూడా నెరవేర్చినటువంటి వాడు ఉత్తమ భృత్యుడు అని చెప్పాడు రాముడు. అతడు ఉత్తమ పురుషుడు అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ హనుమంతుడు తను పంపించింది ఏమిటి? సీత ఎక్కడుందో వెతకడానికి. లంకలో సీతని వెతికి చూడాలి ఎక్కడుందో. చూసి రాముడు ఇచ్చినటువంటి ఈ ఉంగరాన్ని, అభిజ్ఞానమైనటువంటి ఉంగరాన్ని ఆవిడకి ఇచ్చేసి రాముడి యొక్క బాగున్నాడు ఇంకో వస్తాడని చెప్పడం, ఆవిడ చెప్పినటువంటి సందేశం తీసుకురావడం, అదే పని. కానీ అదే అసాధ్యమైనటువంటి పని అనుకో. సరే అది చేసాడు, అది చేసిన తర్వాత అందరితో ఆగాడా అంటే మరి మిగిలినవి లంకా దహనం అనేటువంటివన్నీ ఉన్నాయి. అది మరి రాముడు చెప్పాడా? చెప్పలేదు. మరి రాముడు చెప్పకుండా ఉన్నటువంటివి కూడా చేశాడనేటువంటిది మరి ఆయన అది ధర్మమా అధర్మమా? రాక్షసుని చంపాడు, లంకా దహనం చేశాడు. ఈ రాక్షసులను చంపడం, లంకా దహనం చేయడం అనేటువంటిది హనుమంతుడు అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. మరి రాముడు చెప్పకుండా ఆయన చేశాడు ఇక్కడ అంటే ఏ పని కోసమైతే పంపారో ఆ పనికి అనుకూలమైనటువంటి పనులు ఉంటాయి. అవి రాముడు వాచ్యంగా చెప్పకపోయినప్పటికీ అది కూడా పైగా హనుమంతుడు నేను చేస్తాను అని తన యొక్క సంకల్పించి చేయలేదు. ఆత్మరక్షణ కోసం రాక్షసుని చంపాడు. మన జాగ్రత్తగా ఘట్టాలు మళ్ళీ చదువుకోవాలి. సుందరకాండ ఊరికే ఒకసారి చదువుకుంటే చాలు మనకి. ప్రతి ఘట్టం జాగ్రత్తగా మళ్ళీ చదువుకోవాలి మనం. హనుమంతుడు తానంతట తానుగా వాళ్ళని చంపలేదు. తాను అక్కడ ఉన్నాడు. రావణాసురుడిని కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. అలా కలుసుకుని మాట్లాడాలంటే ఆ రావణాసురుడి దగ్గరికి వెళ్ళనిస్తారా? ఆయన్ని వెళ్ళనివ్వరు. వాళ్ళని ముందే చంపేద్దాం ప్రయత్నం చేస్తారు. అందుకని ఏం చేశాడైనా ఆ వనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. వనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభిస్తే అప్పుడు ఆ వనపాలకులైనటువంటి రాక్షసులు ఈయన చంపడానికి మీదకి వచ్చారు. ఆత్మరక్షణ కోసం వాళ్ళని సంహరించాడు. ఆ సంగతి తెలిసి మళ్ళీ రావణాసురుడు ఒక్కొక్కళ్ళని ఈయన ఎలా అయినా సరే చంపేయాలని పంపించాడు. కాబట్టి ఈయన చేతిలో వాళ్ళు చచ్చారు. యుద్ధం చేశారు ఈయన చేతిలో. యుద్ధంలో మరి వాళ్ళు చచ్చిపోయారు. అందుకని తానుగా వీళ్ళని నేను చంపేయాలి అనేటువంటి తనే చేయలేదు. కానీ ఆ సంకల్పం అనేటువంటిది ఎవరిది? పరమాత్మ సంకల్పం ఏమాలి, అలా జరిగింది. లంకాదహనం అనేటువంటిది ఉంది. లంకాదహనం తనందరూ తను ఎక్కడి నుంచి నిప్పు తీసుకొచ్చి లంకంతా ముట్టించడం ఏమీ లేదు. వాళ్ళు ఈయన తోకకి ముట్టించారు. కాబట్టి అక్కడి నుంచి ఈయన తోక నుంచి మొత్తం లంకంతా అంటుకుంది. అదే లంకాదహనం అయింది. అయితే తాను పంపించినటువంటి పనికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పనులే ఇవి జరిగినవి. అందుకని ఈ భృత్యుడు ఉత్తముడైనటువంటి వాడు ఉత్తమ భృత్యుడు అని అర్థం అన్నమాట. అందుకని రాముడు ఈయన్ని ఉత్తమమైనటువంటి భృత్యుడు, ఉత్తమమైనటువంటి పురుషుడు అన్నాడు. పైగా ఇంకో తమాషా ఉంది ఇక్కడ.
ఏమిటంటే మనకి ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని ఉంటాయి మనకి భాషలో కూడా. అది సంస్కృతంలో ఉత్తమ పురుష అంటే తానని అర్థం, ప్రథమ పురుష అంటే ఇంకోళ్ళ గురించి చెప్తున్నప్పుడు, మధ్యమ అంటే ఎదురుగుండమా అని చెప్తున్నప్పుడు. ఇదే కాకుండా పురుషుడు మనకి భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఉంది. అందులో ద్వావిమౌ పురుషో లోకే క్షరశ్చాక్షర ఏవచ, ఈ లోకంలో క్షరపురుషుడు అక్షర పురుషుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు అని చెప్పాడు. ఇది కాకుండా ఉత్తమ పురుషస్త్వన్య, మూడోవాడు ఉత్తమ పురుష. పురుష అంటే పురుషోత్తముడైనటువంటి వాడు. పరమాత్మేచ్యుదాహృత, వాడిని పరమాత్మ అంటారు అని కృష్ణుడు చెప్పాడు. అంటే అందరిలోనూ ఉన్నటువంటి నేను అనేటువంటి పలికేటువంతా కూడా అది ఉత్తమ పురుష అంటారు వ్యాకరణంలో. కానీ అది ఉత్తమ పురుషే. ఎలాగంటే పురుషోత్తముడైనటువంటి వాడు, అంతర్యామైనటువంటి వాడు నేనంటేను అని చెప్పాడు. ఇక్కడ హనుమంతుడిని ఉత్తమమైనటువంటి పురుషుడు అన్నాడు. పురుషుల్లో ఉత్తముడైనటువంటి వాడు అన్నాడు. అంటే తనతో సమానమైనటువంటి వాడు అని అర్థం. తనంతటి వాడు తనతో సమానమైనటువంటి వాడుగా హనుమంతుడిని స్తుతిస్తున్నాడు రాముడు. రాముడి చేత అలా స్తుతింపబడుతున్నాడంటే హనుమంతుడు ఏ స్థితిని ఎలాంటి స్థితికి ఆయన ఆ స్థితికి వెళ్ళడానికి కారణం ఎవరు? రాముడు, సీత. ఆయన ఆ స్థితికి ఉద్ధరించినటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకు ఉద్ధరించారు? అక్కడ తనంతటి వాడినిగా ఉద్ధరించడం ఎందుకు చేశారు? తనకి సంపూర్ణ శరణాగతులైనటువంటి వాడు హనుమంతుడు. అమ్మవారి స్వామికి తనను తాను పూర్తిగా శరణాగతులైపోయినటువంటి వాడు, తానంటూ ఏం లేకుండా ఉన్నటువంటి వాడు. కాబట్టి అటువంటి వాడిని తనంతటి వాడుగా చేసేసాడు రాముడు. అందుకని ఆయన ఉత్తముడైనటువంటి పురుషుడు అని చెప్తున్నాడు, పరమాత్మతో సమానం అని చెప్తున్నాడు. అలాగే సద్గురువులైనటువంటి వాళ్ళు తమకు సమర్పణ చెందినటువంటి శిష్యుల్ని కూడా తనంతటి వాళ్ళుగా చేస్తారు. ఉదాహరణకి మాస్టర్ సివి గారు ప్రణత నిజ జనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి అని మాస్టర్ సివి గారి గురించి నాడీ గ్రంథాల్లో రాసింది. తనకి శరణ వేడినటువంటి వాడిని తనంతటి వాడుగా చేస్తాడు ఆయన అని చెప్పి ఆయన గురించి రాసింది నాడీ గ్రంథాల్లో. చేశారా లేదా? ఎగ్జాంపుల్ ప్రభాకర్ శాస్త్రి గారు, మైనంపాటి నరసింహ గారు, ఎంఎన్ గారు, ఈకే గారు, రామకోటేదత్ గారు, వీళ్ళందరూ మరి ఎగ్జాంపుల్సేగా. మరి పూర్తిగా ఆయనకు శరణ చెందినటువంటి వాళ్ళు ఆయనంతటి వాళ్ళు చేశారు. ఆయన ఎవరైనా చేస్తారు అట్లాగా, అలా పూర్తిగా టోటల్ సరెండర్ అయినటువంటి వాళ్ళని. అంటే ఇంక తాను ఉండకూడదు, తన ఐడెంటిటీ ఉండకూడదు. మరి ఇక్కడ అంతే హనుమంతుడు అదే కదా మరి చేసింది రావణుడు. అందువలన తనంతటి వాడిని చేశాడనమాట హనుమంతుడిని. అందుకని వీడు ఉత్తముడైనటువంటి భృత్యుడే కాదు, ఉత్తముడైనటువంటి పురుషుడు అన్నాడు. అది ఇందులో ఉన్నటువంటిది, ఊరికనే ఉన్నటువంటిది కాదు అది. అది చెప్తున్నాడు. ఆ ముగ్గురు అయినటువంటి వాడిని చెప్పాడనమాట. అహం చ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్యా దర్శనేనాద్య ధర్మతః పరిరక్షితాః. వైదేహ్యా దర్శనేన, హనుమంతుడు ఆ వైదేహి సీతని దర్శించి రావడం వల్ల దాని యొక్క ఫలితం ఏమైందంటే అహం చ, నేను, రఘువంశశ్చ, మా వంశం, లక్ష్మణశ్చ మహాబలః, మహాబలుడైనటువంటి లక్ష్మణుడు, మేమందరం కూడా ధర్మతః పరిరక్షితాః, ధర్మము చేత మేము రక్షింపబడ్డాం. అదేమిటిది? ధర్మాన్ని రక్షించడం అనేటువంటి రక్షకుడు కదా ఆయన.
ధర్మం చేత రక్షింపబడుతున్నాడు. అంటే ధర్మం గురించి ఏం చెప్పారు పెద్దలు? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరైతే తప్పకుండా రక్షించడం అంటే ధర్మాన్ని అనుసరించడమే, ఆచరించడమే, అలా ఉంటారో వాళ్ళని ధర్మం రక్షిస్తూ ఉంటుంది. అలా ఆచరించినటువంటి వాళ్ళని అని చెప్పి మనం చెప్తోంది కదా. అందుకని ధర్మత పరిరక్షితా. మేమందరం, నేను, నా తమ్ముడు, నా వంశం అందరం కూడా రక్షింపబడ్డాము. దేనివల్ల? హనుమంతుడు సీతను చూసి రావడం వల్ల. అదేమిటది అంటే సీత కనిపించకపోతే, సీతను చూడకుండా హనుమంతుడు వచ్చినా సీత కనిపించకపోయినా ఏం జరుగుతుంది? ఇంక రాముడు ప్రాణం ఉండదు. రాముడు ప్రాణం శరీరం వదిలేస్తే వెంటనే లక్ష్మణుడు వదిలేస్తాడు. వాళ్ళిద్దరు వదిలేస్తే భరతశత్రుఘ్నుడు వదిలేస్తారు. వాళ్ళు వదిలేస్తే ముగ్గురు మాతలు ఉన్నారు, వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు కూడా వదిలేస్తే అసలు అయోధ్యవాసులు ఎవరు కూడా ఉండరు, వాళ్ళు వదిలేస్తారు. అసలు కాకోత్సవ వంశమే అంతంతో అంతమైపోతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అద్య అంటే ఈనాడు హనుమంతుడు సీతని చూసి రావడం అనేటువంటి దానివల్ల ఏమైందంటే, నేను, మా తమ్ముడు, మా వంశం సమస్తం అందరూ కూడా రక్షింపబడ్డారు ఆ ధర్మం చేత. అటువంటి మహాత్ముడైనటువంటి వాడు హనుమంతుడు అంటే అనిపి, ఇదంతు మమ దీనస్య మనో భూయ ప్రకర్షతి ఇతిహాస్య ప్రియాఖ్యాతుర్న కుర్మి సదృశం ప్రియం. ఈరోజు నాకు ఇంతటి మహత్తరమైనటువంటి ప్రియమైనటువంటి పని చేసినటువంటి వాడు. నేను ఎలా ఉన్నానో దీనుడుగా ఉన్నా నేను. ఎందుకంటే సీతామ్మవారి యొక్క అపహరణం జరిగింది, 11 నెలలు అయిపోయింది. ఆమె ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో, జీవించి ఉందో లేదో కూడా తెలియదు. అలాంటిది దానివల్ల శోకార్తుడైనటువంటి వాడుగా, దీనుడిగా ఉన్నటువంటి వాడిని కదా నేను. అటువంటి వాడిని ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పని వల్ల మనో భూయ ప్రకర్షతి. ఏమిటంటే నా మనస్సులో మాటి మాటికి ఈ విషయం మెదులుతోంది అన్నాడు. ఏమిటి మెదులుతోంది? ప్రియాఖ్యాతు, నాకు ప్రియమైనటువంటి వార్తని చెప్పినటువంటి వాడు, నా ప్రాణం నిలబడడానికి తగినటువంటి వార్త చెప్పాడు. హనుమంతుడు తిరిగి వచ్చి చూశాను అని అనకపోతే ఈయన శరీరం వదిలేస్తాడు. ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకనే హనుమంతుడు వాక్య విశారదుడు అన్నాడు. ఎందుకని? హనుమంతుడు వస్తూనే దృష్ట అన్నాడు, చూడబడింది అన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు ఆయన. ఆయనే కాదు, ఆయన, లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఈ వానరులు అందరూ కూడా. రామలక్ష్మణుడికి ఏమైనా అయితే సుగ్రీవుడు ఉండడు, సుగ్రీవుడు లేకపోతే వాడి పరివారం ఉండదు, వాడి పరివారం లేకపోతే వానరులు ఉండరు, ఎవరు ఉండరు అసలు మొత్తం అంతా ఖాళీ. అలా జరిగితే జరగదు, కానీ జరిగితే. అందువల్ల ఇప్పుడు ఇలాంటి అనర్థం జరగకుండా ఎందుకు కాపాడబడిందంటే ఆవిడ్ని చూసి వచ్చిన తర్వాత కూడా ఎలా మాట్లాడాలో తెలియనటువంటి వాడు అనుకోండి. నేనండి లంకకి వెళ్ళానండి, వెళ్ళిన తర్వాత అండి అక్కడండి రాత్రి అయిపోయిందండి, ఇలా చెప్పుకుంటూ సోది చెప్పుకుంటూ వెళ్ళానుకోండి, వీళ్ళ ప్రాణాలు పోతాయి లోపల. అది చూసాడో లేదో తెలియదు కదా. ఆవిడ ఉందో లేదో చూశాను లేదా అంటుంటే చెప్పకుండా ఇవన్నీ చెప్పానుకోండి, ఇవన్నీ చెప్తే చివరికి ఇవన్నీ చెప్పి చివరికంటే ఆవిడ కనబడలేదండి అని చెప్తే ఏమవుతుంది? అది అసలు అంటే వాళ్ళని కన్ఫ్యూజన్లో కదా. అందుకని ముందు ఏది చెప్పాలి, తర్వాత ఏది చెప్పాలి, తాను చేసిన గొప్ప పనులన్నీ కూడా తర్వాత చెప్పాలి. ముందే చెప్పాలి ఎందుకు వెళ్ళాడు, ఆవిడ చూడడానికి వెళ్ళాడు, ఉందా లేదా చూడడానికి. అందుకని చూశాను ఆవిడ్ని అని ముందు చెప్పి అప్పుడు ఎలా వెళ్ళాడు, వెళ్ళేప్పుడు మధ్యలో ఏమైంది, ఇవన్నీ కూడా అప్పుడు చెప్పొచ్చు. అంతేగాని ఈయన ముందు రాగానే నేనండి
మేమందరం అటు వెళ్ళామండి, అక్కడ అని చూసామండి, మధ్యలో ఆ మహేంద్రగిరి దగ్గర కూర్చున్నామండి, ప్రాయోపవేశం చేసామండి, లోపల ఇలా ఏం జరిగిందండి, మళ్ళీ వాళ్ళు చెప్పారండి, సంపాది చెప్పాడండి, మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరాండి, అప్పుడు నేను వెళుతుంటే మైనా కూడా వచ్చాడు, ఇవన్నీ చెప్తుంటే ఏమవుతుంది వినేవాళ్ళకి అసలు వాడు ఏం చేశాడో చెప్పకుండా, అసలు వెళ్ళిన పైన చూశాడా లేదా, ఆవిడ ఉందా లేదా అని చెప్పకుండా ఇవన్నీ చెప్తే ఏమవుతుంది, పొల వ్యవహారంలాగా అవుతుంది. హనుమంతుడు ఎందుకు అవుతాడు అలాంటి వాడు? అందుకని ఏం మాట్లాడాలి, ఎలా, ఏది ముందు చెప్పాలి, ఏ తర్వాత చెప్పాలి అని తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన గురించి వాల్మీకి ఎప్పుడు చెప్పినా వాక్య విశారద అని చెప్తాడు. అందుకని వస్తూనే రాముడి దగ్గరికి వస్తూనే దృష్ట, రాముడి దగ్గరికే కాదు, ముందు లంక నుంచి ల్యాండ్ అవుతూనే మహేంద్రగిరి దగ్గర కూర్చున్నారు ఆ వానరులందరూ, వాళ్ళు కూడా ప్రయాపేసంలో కూర్చున్నారు. సీత కనపడని చెప్పాడా, బతుకుతాం, కనపడింది అనేటువంటి వార్త వెనకపోయిందా, అందరూ వాళ్ళే ముందు వెళ్ళిపోతారు. ముందు రాముడి దాకా కాదు, ముందు వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎంత ఆతృతతో ఉన్నారు వాళ్ళు, ఏ వార్త వింటాం అనేటువంటి దాంతో ఉన్నారు కదా వాళ్ళు. అందుకని దిగుతూనే దృష్ట, అసలు చెప్పే ముందు కూడా ఏం చేశాడు, సింహనాదం చేశాడు. మనం చెప్పుకున్నాం కదా, మనం ఆకాశంలో నుంచి అంత దూరం దిగుతూనే అంత దూరం నుంచి సింహనాదం చేశాడు వాళ్ళకి కనబడేట్టు. వెంటనే వాళ్ళకి అర్థమైంది, ఈ రకమైనటువంటి నాదం చేశాడంటే అర్థం వెళ్ళి పని అయింది, పూర్తి అయింది అంటే అమ్మయ్య అని కొంతవాడు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఆయన కనబడకముందే అయిపోయిన తర్వాత ఆయన కనిపిస్తూనే దృష్ట అని చెప్పాడు. చెప్పిన తర్వాత కథ అంతా చెప్పాడు వాళ్ళకు కూడా. మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ లోపల సుగ్రీవుడు రాముడితోనూ వాడు మధువనంలో ఇవన్నీ ఇవన్నీ తీసుకున్నారంటే అర్థం వాళ్ళు వెళ్ళిన పని అయిందనే అర్థం రామాన్ని కొంతవాడు ప్రిపేర్ చేశాడు రాముడిని సుగ్రీవుడు. హనుమంతుడు కూడా వస్తూనే దృష్ట సీత, దృష్టామయ సీత, నాకు దర్శనం ఇచ్చింది, చూశాను అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ రాముడు అంటున్నాడు అనమాట, అంత ప్రియమైనటువంటి వార్త చెప్పి నా ప్రాణాలు నిలబడడానికి యదిహ అస్య ప్రియాఖ్యాతు, ఈరోజు నాకు ప్రియమైనటువంటి విధంగా చెప్పినటువంటి వాడు ఉన్నాడే, ఇటువంటి వాడికి నేను ఏం చేయగలను, నేను దీనుడైనటువంటి వాడిని అని నా మనసులో మెదులుతుంది అంటున్నాడు రాముడు. కిం యది నకుర్మి సదృశం ప్రియం, దానికి తగినట్టుగా అతనికి ఇష్టమైనటువంటిది ఏదో నేను చేయకపోతే ఇంకెందుకు నేను అంటున్నాడు రాముడు. చూడండి ఎంత అసలు రాముడి యొక్క ఇదేంటే మనకి అసలు ఒళ్ళు పులకరిస్తుంది. ఆ రాముడికి హనుమంతుడికి ఉన్నటువంటిది ఒకళ్ళు ఎలా ఉన్నారు చూడండి. ఆయన స్వామి, ఈయన భక్తుడు, ఈయన భృత్యుడు, సేవకుడు, ఎలా ఉన్నారు వాళ్ళు అసలు. ఆయన సేవకుడు కదా అని చెప్పి సర్లే అటువంటి ప్రియమైనటువంటి పనిని కార్యాన్ని చేసినటువంటి వాడికి దానికి తగినటువంటిది నేను చేయకపోతే ఎట్లాగా, మళ్ళీ అతనికి దానికి సమానమైనటువంటి అంత ప్రియమైనటువంటి పనిని నేను చేయాలి కదా, అతనికి చేయకపోతే ఎట్లా, నా మనసులో మెదులుతోంది అంటున్నాడు రాముడు. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. అయితే ఏమి ఇవ్వాలి దగ్గర ఇవ్వడానికి, ఏమైనా రాజ్యం ఇవ్వడాక, అసలు రాజ్యం లేదు, ఏమి ఇవ్వగలం, అది వెంటనే ఇవ్వాలి, పోయిన తర్వాత ఎప్పుడో చెక్కు రాసిస్తాను, తర్వాత ఎన్కాష్ చేసుకోనట్టుగా ఉంటుంది, తర్వాత ఎప్పుడో ఇస్తాను, అది తర్వాత ఎప్పుడో ఇస్తే అదేమిటి, ఏ క్షణం ఈ క్షణంలో ప్రాణం నిలబడేట్టుగా అంత ప్రియమైనటువంటి విషయం చెప్పాడు, అంత మహత్తరమైనటువంటి పని చేసి వచ్చి. అందుకని వెంటనే అతనికి ప్రియమైనటువంటిది ఏమైనా చేస్తే బాగుంటుంది, కానీ తర్వాత సర్లే తర్వాత కనిపించబోయి, నువ్వు చాలా గొప్ప పని చేసావు, తర్వాత కనిపించి నీ సంగతి నీకు తప్పకుండా గుర్తుపెట్టకుండా చూస్తానంటే అది రాముడు ఎందుకు అవుతాడు? అందుకని ఏమంటున్నాడంటే ఏషు సర్వస్వభూతస్తు
పరిష్వంగో హనుమత. అక్కడ రాముడు అంటున్నాడు అనమాట, ఏమిటంటే ఇది ఇంత మహాత్ముడైనటువంటి వాడు, తస్య మహాత్మనః, ఇప్పుడు నా సర్వస్వం ఏముంది నా దగ్గర, నా సర్వస్వం అనేటువంటిది ఆయనకి ఇవ్వగలిగినటువంటిది, నా సర్వస్వం అతనికి ఇస్తాను. ఏమిటి సర్వస్వం ఇస్తాడు అంటే పరిష్వంగ, నా కౌగిలి ఇస్తానంటున్నాడు. అందుకని హనుమంతుడిని రానాయన అని చెప్పి కౌగిలించుకున్నట్ట. ఎంత అద్భుతం అది! రాముడి యొక్క పరమాత్మ యొక్క కౌగిలి భౌతికమైనటువంటి విధంగా, భౌతికమైనటువంటి స్థితిలో సాక్షాత్తు పరమాత్మ యొక్క కౌగిలి అనేటువంటిది ఇస్తూ వచ్చి మనకు వచ్చింది, ప్రసాదింపడిందంటే అది ఇంకెవరికి ప్రసాదింపడుతుందంటే హనుమంతుడికి. ఆ త్రేతాయుగంలో అసకహి శ్రీపతి కంఠలగావై అని చెప్పి మనకి హనుమాన్ చాలీసాలు కూడా ఇచ్చారు కదా. కంఠలగావై తన ఆ పూర్తిగా కౌగులించుకున్నాడు రావుడు. నేను ఇంతకంటే ఏమి ఇవ్వడానికి లేదు, నాకు నా సర్వస్వం ఇదే అని చెప్పించాడు. మరి ఆయన సర్వస్వం అంటే ఆయన లోకం అంతటికి కూడా పరమాత్మ అయినటువంటి వాడు, శ్రీమన్నారాయణుడు ఆయన. ఆయన సర్వస్వం అంటే ఏమిటి అర్థం? లక్ష్మీదేవి, ఆమె యొక్క స్థానం అది. అందుకని రాముడు హనుమంతుకి ఇచ్చినటువంటిది ఎలాంటిది అంటే ఇది భౌతికమైనటువంటి సామీప్యంలా కనబడుతుంది. దగ్గర తీసుకున్నాడు, కౌగిలించుకున్నాడు భౌతికంగా అని. కానీ దానికి నిదర్శనమే కాదు, ఇది ఆత్మీయమైనటువంటి శాశ్వత సాన్నిధ్యం ఏదైతే ఉందో దానికి గుర్తు అన్నమాట. ఇది ఎవర్ లాస్టింగ్ అంటారు, శాశ్వతమైనటువంటిది. ఇంకా ఎన్ని యుగాలు కల్పాలైనా దాంతో సమానమైనది ఏముందండి? అటువంటిది ఇచ్చాడు హనుమంతుడికి, అసలు ఊహాతీతమైనటువంటిది. అందుకని శాశ్వతమైనటువంటి సాన్నిధ్యాన్ని, తన సాన్నిధ్యాన్ని ఇచ్చాడు హనుమంతుడికి. అందుకని నా సర్వస్వాన్ని ఇస్తున్నా అంటున్నాడు ఆయన. అని మన రాజ్యం లేదు, ఏం లేదు, ఏమి ఇచ్చాడే సర్వస్వం అంటే ఉట్టి మాటలేనా? ఉట్టి మాటలేమిటి? అందుకని మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః సర్వభూతస్థు పరిష్వంగ. అన్నిటికీ బదులుగా పరిష్వంగ నా యొక్క కౌగిలిని ఇస్తాను హనుమంతుడికి అని కౌగిలించుకున్నాడు హనుమంతుడిని. ఇదేమిటంటే రాముని యొక్క హృదయం ఎవరండి అంటే సీతాదేవి. అందుకని రాముని యొక్క హృదయం, ఆ స్థానం ఎవరిది? సీతది, అమ్మవారి. ఇప్పుడు హనుమంతుడికి తన యొక్క పరిశ్రమంగా తన యొక్క కౌగిలిని ఇచ్చాడు అంటే అర్థం రాముడు హృదయమే హనుమంతుడు అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు చూసారా ఎంత అద్భుతమైనటువంటిది! ఇంకా అసలు మన ఊహకు అతీతమైనటువంటిది. అసలు తలుచుకుంటుంటే మనకేమిటి అసలు దివ్యమైనటువంటి లోకాల్లో ఉన్నట్టుగా ఉంది. రాముడు మొత్తం సృష్టి మొత్తానికి మనోభిరాముడైనటువంటి వాడు ఆయన నేను ఇంతకంటే ఏమి ఇవ్వగలను ఆయన ఎప్పుడైనా కౌగిలించుకున్నా అంటే హనుమంతుడిని, ఇంకా అసలు అంతకంటే ఇంకేముంది? అలాంటిది ఆ హనుమంతుడు ఇప్పుడు ఏమయ్యాడు? రాముడు హృదయం అయ్యాడు. సీత మరి సీతారాములు అభిన్నమే. రాముడే సీత, సీతే రాముడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? హనుమంతుడి ప్రజ్ఞ కూడా రాముడిలో లీనమైపోయింది అనమాట. అది ఇప్పుడు జరిగింది. హనుమంతుడి ప్రజ్ఞ వేరే లేదు, ఇప్పుడు రాముడిలో లీనమైపోయింది. తన హృదయంలో తీసేసుకున్నాడు హనుమంతుడిని. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది ఎవరిచ్చారు ఈయనకి? ఈ ఇంత భాగ్యం ఎవరిచ్చారండి? ఈయన ప్రజ్ఞ పూర్తం రాముడి హృదయంలో లీనమైపోయేటువంటిది ఇది ఎవరిచ్చారంటే సీతమ్మవారి ప్రసాదం అన్నమాట. ఇది అమ్మవారు ఇచ్చింది. సీతయ్య హనుమంతుడికి రాముడి సాన్నిధ్యం అనేటువంటిది ఎవరిచ్చారో అమ్మవారు ఇచ్చింది. అందుకనే ఎప్పుడు కూడా మనకి స్వామి యొక్క అనుగ్రహం కావాలంటే ముందు మనం ఎవరిని ఆశ్రయించాలి? అమ్మని ఆశ్రయించాలి. పురుషకారం అంటారు. అందుకని భగవద్ రామానుజుల వారు ఏమంటారంటే అమ్మవారిని పురుషకారము అంటారు. పురుషకారం అంటే అర్థం ఏమిటి? మనని ఆ పురుషుల్లోకి తీసుకెళ్ళి తాను
ఆయనలో ప్రవేశింపజేస్తుంది అనమాట. అది పురుషకారం అంటే. అందుకని రాముని యొక్క సాన్నిధ్యాన్ని హనుమంతుడు కలిగించింది సీత. ఆమె పురుషకారం అంటే. బాహ్యంగా మరి బయట హనుమంతుడు ఏం చేశాడు? సీతారాముని కలిపాడు. రాముడి యొక్క సందేశాన్ని తీసుకెళ్ళి, రాముడు ఇచ్చినటువంటి తీసుకెళ్ళి సీతమ్మవారికి ఇచ్చాడు. సీతమ్మవారు ఇచ్చినటువంటి సందేశం, ఆయన ఇచ్చినటువంటి అభిజ్ఞానాన్ని రాముడు కలిపాడు. అయితే సీతారాముని కలిపింది మరి ఈయన కదా. బాహ్యంగా ఉన్నటువంటిది అది. కానీ ఆత్మస్థితిలో రావణ్ణి హనుమంతుని కలిపింది ఎవరు? సీత. ఎంత అద్భుతం చూడండి. రావణ్ణి హనుమంతుడిని కలిపింది సీత. ఆమె యొక్క అనుగ్రహం కదా మరి. అందుకని హనుమంతుడు అప్పుడు ఏం చేశాడు? హనుమంతుడు తనను తాను రాముడికి సీతకి సమర్పణ చేసుకున్నాడు పూర్తిగాను. సీతారాములకి దాసుడైపోయాడు ఆయన పూర్తిగా, సర్వసమర్పణం చేశాడు. అంటే ఇప్పుడు తన కౌగిలిని ఇచ్చినటువంటి రాముడు ఆయన ఏం చేశాడు? తన కౌగిలిని ఇచ్చాడు, తనను తాను హనుమంతుడు సమర్పించుకున్నాడు ఆయన. అంటే భగవంతుడు ఏం చేస్తాడు? తనని తను ఇచ్చేసుకుంటాడు. ఎవరైతే సంపూర్ణమైనటువంటి శరణాగతి చేసి తానంటూ లేకుండా భగవంతుడు సమర్పణం అవుతాడో వాడికి తనను తాను ఇచ్చుకుంటాడు భగవంతుడు. అది అంటే రాముడు హనుమంతుడు తన కౌగిలిని ఇచ్చి ఏమంటున్నాడు? సర్వభూతస్తు, నా సర్వస్వాన్ని ఇచ్చేసానంటున్నాడు. నా సర్వస్వం ఈ కౌగిలే అంటాడు. అంటే ఏమిటి? ఈ కౌగిలి అనేటువంటిది అమ్మవారి యొక్క స్థానం, అది నా సర్వస్వం, దీన్ని ఇచ్చేసానంటున్నాడు. ఇదే కైవల్యం అనేటువంటి మాటకు అర్థం. కైవల్యం అంటే అది అర్థం. ఇటువంటి స్థితిని మళ్ళీ ద్వాపర యుగంలో ఆ గోపాలకులు, గోప స్త్రీలు, గోపాలకులైనటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప బాలకులు, వాళ్ళు పొందారు మళ్ళీను కృష్ణుడి దగ్గర. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాగే తమకంటూ వేరే ఏమీ లేకుండా చేసుకున్నారు, సర్వసమర్పణం చేశారు కృష్ణుడికి. అందుకని ఆయన ఏం చేశాడు? తనను తాను వాళ్ళు సమర్పించుకున్నాడు. భాగవతంలో మన దశమస్కంధంలో ఆయన ఇలాగే తనను తాను పూర్తిగా వాళ్ళు సమర్పించుకున్నాడంటే ఎందుకు? వాళ్ళందరూ తామంటూ ఏం లేకుండా ఆయన సమర్పణ అయిపోయారు. వాళ్ళ జీవితం అంతా ఆయన సమర్పణ అయిపోయింది. ఇవన్నీ కూడా మామూలుగా మనకి ఎంత మనం వాచ్యంగా చెప్పుకున్నప్పటికీ దాన్ని మనం హృదయంలో దర్శనం పొందాలి, అనుభూతి పొందినప్పుడు మనకు తెలుస్తుంది సంగతి. అనుభవం అవ్వాలన్నమాట. అలా అయ్యేట్టుగా మనకి ఇచ్చినటువంటి వాళ్ళే వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షిని. మరి వాల్మీకి మహర్షి అలా ఇస్తే మనకి ఎంత అది మనం చదువుకుంటుంటేనే మనకి ఆ దీనిలోకి వెళ్ళిపోతున్నామే. అలాగే భాగవతం కూడా అంతే కదా, వ్యాస మహర్షి అలాగే ఇచ్చాడు ఆయన. అంటే ఏమిటి? మన కొన్ని వేల జన్మల నుంచి మనకు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి అవన్నీ క్రిగిపోతాయి మొత్తం ఆ భగవంతుడి యొక్క దీనిలోకి అనుభూతి. అదే కైవల్యం అంటే. అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నమాట ఇది. రాముని యొక్క కౌగిలి హనుమంతుడి కంటే ఈ సన్నివేశం ఉందే చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. పైగా నేను దీనుణ్ణి ఇంతకంటే ఇవ్వగలను అంటున్నాడు స్వామి. ఎంత అసలు తమాషా! ఆయన అంటే ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వాలనిపించేటువంటి ఆ దీనత్వం అన్నమాట ఆయనది. ఈ సృష్టి కోసం, జీవుల కోసం తను సమర్పించుకున్నాడు. భగవంతుడు చేసింది ఏమిటైనా జీవుని సృష్టించాడు. సృష్టించి మరి జీవుల కోసమే తను తాను. అందుకని పురుష సూక్తంలో మనకి ఏం చెప్పారు? దేవతలందరూ కూడా అబద్ధన్ పురుషం పశుం, ఈ యజ్ఞం అనేటువంటి దాంట్లో ఆయన్నే పశువుగా పెట్టి, ఆయన్నే యజ్ఞంలో బలి పశువుగా పెట్టి, ఈ సృష్టి అనేటువంటి యజ్ఞంలో అంటే అందరిలోనూ సర్వాంతర్యామిగా దిగిపోయాడు కదా. అదే అంటే ఆయన పూర్తిగా అందరికీ మరి సమర్పణ చేసుకున్నాడు. అదే పురుషమేధం అనేటువంటి మాటకు కూడా అర్థం. అంటే దీంట్లో చాలా ఎంత చెప్పుకున్నా చాలదు దానికి.
అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నమాట అసలు. అది పొందినటువంటి వాళ్ళందరూ కూడా అందుకనే చాలా హయ్యెస్ట్. ఇక్కడ హనుమంతుడు, అక్కడ గోపికలు గోపకలు వీళ్ళందరూ కూడా ఆయా స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. అందుకనే వాళ్ళ గురించి వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, నారద మహర్షి కూడా ఆయన భక్తి సూత్రాల్లో యథా వ్రజగోపికానాం అని వాళ్ళని ఉదాహరణగా ఇచ్చాడు. అది అందువలన తర్వాత మనం మిగతా ఇంకా ఏం చెప్తాడో రేపు చెప్పుకుంటాం. ఇవాళంతా మనం ఆ స్థితిలో ఉందాం. అంటే ఎప్పటికీ ఆ స్థితిలోనే ఉండాలి. హనుమంతుడికి ఆయన ఏమి ఇచ్చాడో ఆ స్థితి మనకి. అందువలన స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.